నా పేరు కిషన్ రెడ్డి, అవినాష్ ఇండస్ట్రీస్. గత 35 సంవత్సరాలుగా స్టీల్ ఫర్నిచర్ తయారు చేస్తున్నాను. వరంగల్ డిస్టిక్ నాది. నేను ఇప్పుడు చేస్తున్న ఫిర్యాదు విజిలెన్స్ డైరెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్స్కి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వారు అత్యధిక రేట్లకి ఫర్నిచరు కొని, స్పెసిఫికేషన్స్ కూడా సరిగ్గా లేనివి కొని, స్పెసిఫికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులకు ఏమాత్రం పనిచేస్తలేవని నేను గతంలో 14/7/2018లో గౌరవ ముఖ్యమంత్రి గారికి, కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాను. 31/5/2019లో విజిలెన్స్ డైరెక్టర్ గారికి, ఏసీబీ డైరెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 2016-17లో సుమారు 50 కోట్ల ఫర్నిచర్ ట్రైబల్ వెల్ఫేర్ వారు TSEWIDC ద్వారా టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. అట్టి టెండర్లో ఏమాత్రం ఫ్రాడ్ జరగలేదు. సప్లయర్స్ కూడా రీజనబుల్ రేట్స్కి వేశారు. కానీ అందులో కొన్ని కోట్ల విలువల డ్యూయల్ డెస్క్స్, 2 టైర్ కార్డ్స్ మాత్రం విద్యార్థులకు పనిచేయవు. కారణం, డ్యూయల్ డెస్క్ యొక్క స్పెసిఫికేషన్స్ సరిగ్గా లేవు. కార్డ్స్ ఏమో పైనుంచి కిందికి దిగరాదు. ఆల్రెడీ రైలింగ్స్ ఊడిపోయినాయి, డోర్స్ ఊడిపోయినాయి చాలా దిక్కుల్లో. డ్యూయల్ డెస్క్లు కూడా 25% ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో బెండ్ అయిపోయినాయి. నేను 2 స్కూల్ వెరిఫై చేస్తే అందులో బెండ్ అయినాయి, దానిలో చాలా మట్టుకి. ఇక స్పెసిఫికేషన్స్ మీదనే విద్యార్థులకు అనుకూలమా కాదా అనేది ఉంటుంది. స్పెసిఫికేషన్స్ కానీ అనుకూలంగా ఉంటే విద్యార్థులకు ఎలాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ రావు. స్పెసిఫికేషన్స్ సరిగ్గా లేకపోతే ఆర్థో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా భుజం రాయాల్సి ఉంటుంది, ఇట్లా ముందుకు జరగాల్సి ఉంటుంది, చాలా డిఫెక్ట్స్ ఉంటాయి అందులో. ఈ ట్రైబల్ వెల్ఫేర్కి ఏ డ్యూయల్ డెస్క్ అయితే సప్లై చేశారో, ఇంత వరెస్ట్ స్పెసిఫికేషన్స్ ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్లో లేవు. దానిలో సీటింగ్కి, రైటింగ్కి హార్జెంటల్ గ్యాప్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి 10 ఇంచెస్ ఉండాలి, కానీ 13 ఇంచెస్ ఉన్నది. మీకు 11.5 ఉంటేనే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి కూడా కొద్దిగా నొప్పి లేస్తుంది. 11 ఇంచెస్ ఉండాలి వాస్తవంగా డిగ్రీ కాలేజ్ వాళ్ళకి. కానీ వీళ్ళు 5th నుంచి 10th వాళ్ళకి 13 ఇంచెస్ పెట్టారంటే అబ్నార్మల్. ఇంత స్పెసిఫికేషన్స్ ఎవ్వరూ పెట్టరు. తర్వాత హార్జెంటల్ గ్యాప్ ఎంత ఉంది? 6.5 ఇంచెస్ ఉండాలి, 10 ఇంచెస్ ఉంది. వర్టికల్ గ్యాప్ ఏమో 13 ఇంచెస్ ఉంది. హారిజెంటల్ గ్యాప్ ఏమో 6 ఇంచెస్ బదులు 10 ఇంచెస్ ఉన్నది. అంటే విద్యార్థి ముందుకు జరగాలి. సీటింగ్ ప్లాంక్ కూడా 12 ఇంచెస్ ఉండాలి, కానీ 10 ఇంచెసే ఉంది. రైటింగ్ ప్లాంక్ 14 ఇంచెస్ ఉండాలి, 13 ఇంచెసే ఉంది దానిలో. అంటే ఈ విధంగా ఉండడం వల్ల విద్యార్థులకు ఏమాత్రం పనిచేయవు. అవి తప్పనిసరిగా రిప్లేస్మెంట్ చేయాల్సిందని చెప్పేసి అధికారులకు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక 2017-18 టెండర్లో నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్, ఎందుకంటే 2016-17 డ్యూయల్ డెస్క్స్లు సరిగ్గా లేవని చెప్పేసి సిఈ గారికి నేను ఓరల్గా ఫిర్యాదు చేస్తే నన్ను శాంపిల్ పెట్టమన్నారు. నేను వరంగల్ నుంచి డ్యూయల్ డెస్క్ తీసుకెళ్ళి ఒక శాంపిల్ పెట్టాను. నేను సూచించిన డ్యూయల్ డెస్క్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయని ఫైనల్ చేసి అదే డ్యూయల్ డెస్క్ టెండర్ కాల్ఫర్ చేశారు. సుమారు 39-41 కోట్ల ఫర్నిచరు కాల్ఫర్ చేశారు. అందులో 39 కోట్ల ఆర్డరు ఒక వర్ధిని ఇండస్ట్రీస్కే వచ్చింది. కారణం, బిడ్ మీటింగ్లో టెండర్ ఎలిజిబిలిటీ అనేది ఇద్దరికే ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. సుమారు 5 కోట్ల మినిమం, 3 crores మినిమం అని పెట్టారు. చిన్న ఇండస్ట్రీస్కి అంత ఉండదు కాబట్టి మేము టెండర్లో ఎలిజిబిలిటీ రాలేదు మాకు. ఆ ఇద్దరు ఎలిజిబిలిటీ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. వర్ధిని ఇండస్ట్రీస్ను, చింతామణి ఇండస్ట్రీస్ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి 39,500 కోట్ చేశారు దానిలో. అప్పుడు ఆ టైంలో టెండర్ అయిన టైంలో వ్యాట్ ఉంది, ప్లస్ మెటీరియల్ రేట్ కూడా ఇప్పుడున్న రేటు కంటే 20% తక్కువ ఉంది. ఆ టైంలోనే 39,500 వేశారు. టెండర్లో ఇచ్చిన యొక్క వాల్యుయేషన్ కూడా 25,800 ఇచ్చారు.
కానీ వీళ్ళు 39,900 ఇచ్చి గవర్నమెంట్ తోటి అప్రూవ్ చేసుకున్నారు ఇది దానిలో. అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారని ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే, వీరు చాలా వాటిలలో కాంప్రమైజ్ అవుతారు ఇద్దరు. ఎగ్జాంపుల్, ఈ 2019-20లో హాకా నుండి సుమారు 13,26,00,000 ప్లే ఎక్విప్మెంట్స్ కొన్నారు. అవి మేము మాలాంటి వాళ్ళం కనుక సప్లై చేస్తే 1,25,000 సప్లై చేస్తే 25,000 to 30,000 ప్రాఫిట్ ఉంటుంది మాకు. అలాంటిది వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి 3,09,000 సప్లై చేశారు. ఆ కాంప్రమైజ్ అయినందుకు వర్ధిని ఇండస్ట్రీస్ చింతామణి ఇండస్ట్రీస్కి 54 లక్షలు ఒప్పుకున్నాడు. ఆ కాపీ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది విజిలెన్స్ వాళ్ళకి. దీన్ని బట్టి చెప్తున్నాను వీరు ఎక్కడైనా కూడా కాంప్రమైజ్ అవుతారు అని చెప్పేసి. ఈ 2017-18లో సప్లై చేసిన డ్యూయల్ డిస్క్స్ ఏవైతున్నాయో అవి విద్యార్థులకు పనిచేస్తున్నవి. కారణం నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కాబట్టి. 2016-17లో సప్లై చేసిన డ్యూయల్ డిస్క్స్, ఈ డ్యూయల్ డిస్క్స్ మీ ప్రిన్సిపాల్స్ అందరూ ఒకసారి వెరిఫై చేసుకోండి. 2016-17లో ఇచ్చిన డ్యూయల్ డిస్క్ చాలా మట్టుకు 25% డ్యామేజ్ అయి ఉంటాయి. అవి విద్యార్థుల కొలతలకు అనుకూలంగా లేవు. ఎగ్జాంపుల్ కావాలంటే 2 స్కూళ్ళు పక్కకు ఉన్నాయి. ఒకటి మైసిగండి విలేజ్లో 2016-17 సప్లై చేసిన డ్యూయల్ డిస్కులు, కడతాల్లో 2017-18 డ్యూయల్ డిస్కులు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ పక్కకే ఉన్నాయి నియరెస్ట్. నేను 2 వెరిఫై చేశాను. 2 కడతాల్లో ఉన్న డ్యూయల్ డిస్కులు బాగున్నాయి, విద్యార్థులకు పనిచేస్తున్నాయి. 2016-17లో ఇచ్చిన మైసిగండ్లో ఉన్న డ్యూయల్ డిస్కులు 2 వరెస్ట్ ఉన్నాయి, చాలా మటుకు బెండ్ అయిపోయినాయి. అక్కడ 2 టైర్ కార్డ్స్ కూడా చాలా మటుకు రైలింగ్లు ఊడిపోయినాయి, డోర్లు ఊడిపోయినాయి, రస్ట్ వచ్చినాయి. 2017-18లో ఎస్ఎస్ టేబుల్స్ 39 కోట్లు, 18.5 కోట్లు ఓన్లీ ఎస్ఎస్ టేబుల్సే ఉన్నాయి. అందులో రేట్స్ అధికంగా ఉండడం వలన సుమారు 5 కోట్లు ఫ్రాడ్ జరిగింది, 3 కోట్లు ప్రాఫిట్ కాక. ఇవి కనుక ఇన్కమ్ ట్యాక్స్ గారు కనుక రా మెటీరియల్ పర్చేజ్ వెరిఫై చేస్తే బయటపడుతుంది. అది దానిలో నేను ఎప్పుడైతే రేట్స్ అధికంగా ఉన్నాయని ఫిర్యాదు చేశానో, టీఎస్ఏడి డబ్ల్యూఐడిస్ వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తారు కాబట్టి ఈసారి ఎన్ఐసిసి హాకాకి ఇచ్చారు ఆర్డరు. ఎందుకంటే ఎన్ఐసిసి హాకాకి అయితే డైరెక్ట్ ఇవ్వచ్చు ఆర్డర్. వాళ్ళు డైరెక్ట్ ఇచ్చిన దానిలో తప్పనిసరిగా 50% అత్యధిక రేట్లు ఇస్తారు, అవి అధికారులకు ఇచ్చే పర్సంటేజ్ కొరకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీళ్ళు ఎన్ఐసిసికి ఇచ్చిన ఎస్ఎస్ టేబుల్ కాస్ట్ 39,500కి ఇచ్చారు. ఆ రేట్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే టీఎస్ఏడిసి వారు ఏదైతే 2017-18లో సప్లై చేశారో ఆ రేట్ తీసుకున్నారు. తర్వాత ఇదే వర్ధిని ఇండస్ట్రీస్ టీఎస్ఐడిసి ద్వారా 35,700కే సప్లై చేశారు సేమ్ టేబుల్. కానీ ఆ రేటు పరిగణలోకి తీసుకోలేదు, 39,500 రేటు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. దానిలో ఇదే ఎన్ఐసిసి వారు 2017-18లో బీసీ వెల్ఫేర్కి సేమ్ టేబుల్ 304 గ్రేడ్ 23,000కే సప్లై చేశారు. ఇదే ఎన్ఐసిసి సుమారు 11 కోట్ల విలువ గల ఎస్ఎస్ టేబుల్ 2018-19, 2019-20లో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్కి 11 కోట్ల విలువ గల ఎస్ఎస్ టేబుల్ సప్లై చేశారు. కొన్ని 37,500కి, కొన్ని 39,500కి. ఈ ఎన్ఐసిసి రేట్స్ ఎక్కువ ఉంటాయని ఎందుకు చెప్తున్నానంటే, మైనార్టీలో 2016-17లో ఒక్క డ్యూయల్ డెస్క్ 6,200కి 202 గ్రేడ్ ఎస్ఎస్ టేబుల్ 27,500కి సప్లై చేశారు. నా ఫిర్యాదు చేయగా 2019-20లో మైనార్టీ వారు టెండర్ కాల్ఫర్ చేస్తే అదే డ్యూయల్ డెస్క్స్ 4,450కి సప్లై చేశారు. అప్పుడు వ్యాట్ రేట్ తక్కువ ఉంది, ఇప్పుడు జిఎస్టీ 60 రూపీస్ కేజీ రేట్ ఎక్కువ ఉంది. అయినప్పటికీ 4,450కి సప్లై చేశారు. తర్వాత అప్పుడున్న ఎస్ఎస్ టేబుల్ 27,000కి సప్లై చేస్తే ఇప్పుడు 20,500కే సప్లై చేశారు. ఇదే ఎన్ఐసిసి అదే డ్యూయల్ డెస్క్ 2017-18లో 5,200కి సప్లై చేసింది. అది కూడా అధిక రేటే మైనార్టీకి. నేను ఫిర్యాదు చేయడం వల్ల మైనార్టీ వాళ్ళు ఓపెన్ టెండర్ క్రాప్ వేస్తే ఆల్మోస్ట్ చాలా తగ్గింది. 18 కోట్ల టెండర్ 12 కోట్లకే పోయింది అది. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ గవర్నమెంట్ ఏజెన్సీ ఎన్ఐసిసి, కేంద్ర బండర్, హాకా డైరెక్ట్ ఆర్డర్ అయితే ఒక రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ రేట్ ఉంటుంది.
మనకు టెండర్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది. ఎగ్జాంపుల్ కేంద్రీయ బండారు గారు కూడా ఒక 3/6 టేబుల్ హయ్యర్ ఎడ్యుకేషన్కి 5,300కి సప్లై చేశాడు. అదే డైరెక్ట్ ఆర్డర్ ఇస్తే అదే కేంద్రీయ బండారు అదే డిపార్ట్మెంట్కి 11,800కి సప్లై చేశారు. TSEWDIDs ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వాళ్ళు 2017-18లో ఒక స్టూడెంట్ చైరు 23,900 కొన్నారు. అదే చైరు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వారు NICs ద్వారా 4,630 కొన్నారు. అంటే ఒక్క చైర్కి 2,230 రూపాయలు ఎక్సెస్ పెట్టారు. అంటే సుమారు 1,05,00,000 వర్త్ చైర్స్ అంటే 54 లక్షల రూపాయలు ఆ ఒక్కదాన్నే దుర్వినియోగమైంది. రెండవది, వీళ్ళు TSIDC రేట్లే అప్రూవ్ చేసి తీసుకున్నారు. ఒక 2 టైర్ కాట్కి 10,500 ఇచ్చారు రేట్, అది 10,950 ఇచ్చారు రేటు. TSIDCలో CR పైప్ తోటి విత్ బాక్స్ 10,500కి సప్లై చేశారు. వీళ్ళు HR పైపు అంటే CR పైప్ అంటేనేమో జస్ట్ లైక్ గోల్డ్, HR పైప్ అంటే మామూలు అంటే 25-30% HR పైపు తక్కువ ఉంటుంది. అలాంటిది HR పైప్ విత్ 2 బాక్సెస్ 10,950 ఆర్డర్ ఇచ్చారు. కానీ వీరు సప్లై చేసేది మాత్రం వితౌట్ బాక్స్ విత్ HR పైప్ తోటి సప్లై చేసేసి బిల్లు తీసేసుకున్నారు. డ్యూయల్ డెస్క్స్, ఇదే వర్ధిని ఇండస్ట్రీస్ TSIDs ద్వారా వరంగల్కి 4,000కి సప్లై చేశారు డ్యూయల్ డెస్క్స్. అదే డ్యూయల్ డెస్క్ సంజయ్ ఎంటర్ప్రైజెస్ ట్రైబల్ వెల్ఫేర్ టెండర్ కాల్ఫర్ చేస్తే 3,650కి సప్లై చేశాడు. అదే డ్యూయల్ డెస్క్ NICs ద్వారా ఇదే వర్ధిని ఇండస్ట్రీస్ 4,875 రూపాయలకు సప్లై చేశాడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు, కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్కి. అంటే దీన్ని బట్టి చూడండి ఎంత వ్యత్యాసం ఉంది రేటు డైరెక్ట్ ఆర్డర్కి ఇండైరెక్ట్ ఆర్డర్కి. దానిలో ఇదే SS టేబుల్ 2019-20 అంటే ఈ సంవత్సరము కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వరంగల్ జిల్లా టెండర్ కాల్ఫర్ చేస్తే నేను అదే టేబుల్ 31,600కి వేసాను. నాది లోయెస్ట్ ఉంది. కానీ కమిషనర్ గారు నా నెగోషియేషన్ అడిగితే నేను లెటర్ పెట్టాను, మేడం మీరే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ కలిసి 30 crores 39,500 కొంటున్నారు. నేను మీకంటే 8,000 రూపాయలు తక్కువ వేసాను మీరు తీసుకున్న దానికంటే, నా ఆర్డర్ నాకు ఇవ్వండి అంటే వారు క్యాన్సిల్ చేశారు ఆ టెండర్. అది ఎందుకు క్యాన్సిల్ చేశారని నేను CE గారిని అడిగితే, క్యాన్సిల్ చేసే అధికారం మాకుంది, మీరు అడగాల్సిన అవసరం లేదు అన్నారు. అప్పుడు నేను ఒక లెటర్ పెట్టాను అక్కడే, ఇందులో 25-30% ఇవ్వండి, మాలాంటి వాళ్ళకు ఆర్డర్ రావట్లేదు మీ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి నేను కమిషనర్ వెల్ఫేర్ వారికి లెటర్ పెట్టి ఇన్వాల్వ్ ఇచ్చి తీసుకున్నాను నేను. అది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, చిన్న చిన్న డిష్ తక్కువ రేట్లకు మంచి క్వాలిటీ చేస్తామన్నా పర్సంటేజ్ కనుక ముట్టకపోతే మనకు ఆర్డర్ రాదనేది కన్ఫామ్ అయిపోయింది. కారణం ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఒక 2-3 మాత్రమే కొన్ని కోట్ల వర్క్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ఆర్డర్స్ రావట్లేదు. ఇంకో ముఖ్య విషయం, SS టేబుల్స్ 2 రకాలు ఉంటుంది. ఒక 202 గ్రేడ్, ఒకటి 304 గ్రేడ్. 304 గ్రేడ్ అనేది అసలే తుప్పు రాదు, ఎక్కడ ఎండలేసి బయట వేసినా తుప్పు రాదు. అలాంటి దానికి పౌడర్ కోటింగ్ అని ఆర్డర్ ఇచ్చారు. లాపాలకి పౌడర్ కోటింగ్ మీద కూడా కాదు. పౌడర్ కోటింగ్ దేనికి వేస్తారంటే అల్యూమినియంకి, మామూలుగా ఐరన్కి వేస్తారు. SS మెటీరియల్కు ప్రపంచంలో ఎక్కడ కూడా పౌడర్ కోటింగ్ వేయలేదు. కానీ వీళ్ళు పౌడర్ కోటింగ్ చేసి దీనికి ఎక్స్ట్రా కాస్ట్ వేశారు. ఎక్స్ట్రా కాస్ట్ అంటే ఎలా చెప్తున్నానంటే, ఇదే వర్ధిని ఇండస్ట్రీస్ గవర్నమెంట్ పాలిటిక్స్ సప్లై చేసింది వితౌట్ పౌడర్ కోటింగ్ 35,700కి సప్లై చేశాడు. వీళ్ళకి సప్లై చేసిన తర్వాత రేటు పెరిగిన తర్వాతనే. మరి అదే టేబుల్ 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి పౌడర్ కోటింగ్ అని రాశారు. అంటే కొన్ని దాదాపు 8,000 ఇవి కొన్నారు, 8,000-9,000 కొన్నారు మొత్తం SS టేబుల్స్ ఈ 3 yearsలో. అంటే ఎంత దుర్వినియోగంగా గుర్తుపెట్టుకోండి. అందులో కూడా కొన్ని 37,500 వితౌట్ పౌడర్ కోటింగ్, 39,500 విత్ పౌడర్ కోటింగ్.
అంటే కొన్ని వితౌట్ పౌడర్ కోటింగ్ ఎందుకు ఇచ్చారు, కొన్ని విత్ పౌడర్ కోటింగ్ ఎందుకు ఇచ్చారు, పౌడర్ కోటింగ్ ఉద్దేశం ఏంది, కానీ మరి మొత్తం ఇవ్వలేదు పౌడర్ కోటింగ్ ఎందుకు, కొన్ని ఇచ్చారు ఎందుకు ఆర్డర్ అలాగా. మళ్ళీ ఒకటే డిపార్ట్మెంట్. ఇక డ్యూయల్ డెస్క్ల విషయానికి వస్తే విలువైన డ్యూయల్ డెస్క్స్ బయట పడేశారు. ఇట్లా బయట పడేస్తే మొత్తం తుప్పు పట్టినాయి. చూడండి, ఇగో మొత్తం తుప్పు పట్టినాయి. ఇవి దరిదాపు 1.5 year 2 years ఉన్నాయి బయట. ఇది ఎక్కడ అంటే దాన్వాయిగూడెము పాల్వంచ ఖమ్మం డిస్టిక్లో. నేను సిఈ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఫిట్ చేశారు. సార్ అప్పటి వరకు బిల్డింగ్ లేదు అంటే బయట పెట్టచ్చు, కానీ బయట పడేశారు, మొత్తం తుప్పు పట్టినాయి. పెట్టి బిల్లులు తీసేసుకున్నారు. చాలా చోట్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ప్రిన్సిపల్స్ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ 2016-17 ఇచ్చిన డ్యూయల్ డెస్క్లు ఏమాత్రం విద్యార్థులకు పనిచేయవు, భుజం లేస్తుంటే సరిగ్గా కూర్చోరాదు, చాలా మటుకు బెండ్ అయినాయి. తర్వాత అప్పుడు ఇచ్చిన 2 tier కార్డ్స్ కూడా చాలా మటుకు మీదికెళ్ళి కిందికి దిగరాదు, రైలింగ్స్ ఊడిపోయినాయి, బాక్సులు ఊడిపోయినాయి. ఇంకోటి, ఒకటే రూమ్లో చాలా వేయడం వల్ల కంజెస్టెడ్ అయిపోయింది. కానీ చాలా స్కూళ్ళల్లో అవి ఇప్పేసి బయటకు మార్చామని చెప్పారు ప్రిన్సిపాల్స్. నాకు కొంతమంది చాలా కంజెస్టెడ్ వాస్తవం అని చెప్పారు. ఇక 3 tier కార్డ్స్ అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి, అది మీదికెక్కితే అసలు దిగరాదు. మొత్తం ట్రైబల్ వెల్ఫేర్లో ఎక్స్పెరిమెంట్ చేశారు ఫర్నిచర్ మీద. ఇవన్నీ మీరు ప్రిన్సిపల్స్ గమనించండి. నేను ముఖ్యంగా ఎందుకు ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నానంటే, గతంలో కూడా నేను విజిలెన్స్ వారికి ఇచ్చాను, ఆఫీసర్స్కి ఇచ్చాను, ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ ఫ్రాడ్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది, విద్యార్థులకు అనుకూలంగా లేని ఫర్నిచర్ వస్తూనే ఉన్నది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇచ్చే మళ్ళీ ఒకసారి ఇస్తున్నా కాబట్టి ఫిర్యాదు, ఈ ఫిర్యాదు కూడా ఆఫీసర్స్కి అటు కాంప్లైంట్ చూస్తూ ఇటు నా వీడియో కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది, నేను దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే వస్తుంది. రెండవది, ప్రిన్సిపాల్స్ కూడా నేను చెప్పింది వాస్తవా కాదా అని మీరు చూడండి. ఒకవేళ ఇది 3 సంవత్సరాల గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రం డిఫెక్ట్స్ ఉన్నా మీరు గవర్నమెంట్ కనుక రాస్తే మీకు రిప్లేస్మెంట్ వస్తుంది. అందుకొరకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను అన్ని 6 డిపార్ట్మెంట్ మీద చేశాను, ఈ ఒక్క డిపార్ట్మెంట్ కాదు. కాబట్టి ఈ వీడియో నేను అప్లోడ్ చేయడంలో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే ఎస్ఎస్ అయినట్లందరికీ పని దొరకాలి, ఒక ముగ్గురికే ఇస్తున్నారు. రెండవది, క్వాలిటీ బాగుండాలి, క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్ట్రిక్ట్ చేయాలి. నేను ఇంతవరకు క్వాలిటీ సర్టిఫికేట్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు నాకు, కానీ ఇచ్చినవన్నీ నాకు లెటర్ పంపారు, మళ్ళీ రిప్లై పంపాను నేను, నాకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు క్వాలిటీ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, 2 tier కార్డ్స్ కానీ ఎస్ఎస్ టేబుల్స్ కానీ. కాబట్టి క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్ట్రిక్ట్ చేయాలి. ఎస్ఐసిఎన్కి అందరికీ ఫర్నిచర్ ఉంది, క్వాలిటీ ఫర్నిచర్ మెయిన్గా స్పెసిఫికేషన్స్ బాగా డిజైన్ చేయాలని నేను కోరుతూ థ్యాంక్ యూ.